మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఈ స్వచ్ఛరథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ప్రతి మండలంలోనూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వచ్ఛరథం కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఇది ఈ స్వచ్ఛరథం యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏమనగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ రోజు షెడ్యూల్ వేసుకొని ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్కసారి ఈ స్వచ్ఛరథం అనేది వెళ్తుంది. అక్కడ ప్రజలు పొడి చెత్తను ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ, ఇంకా ఇతరాతర పొడి చెత్తను, ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ ఇవన్నీ పొడి చెత్తను ఉంటే వాటిని తీసుకొని ఈ మా స్వచ్ఛరథం బండి దగ్గరికి వస్తే వాటి వెయిట్ని బట్టి ఇక్కడ వెయింగ్ మిషన్ కూడా ఉంది, ధరలు కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వాటి వెయిట్ని బట్టి వాటికి ఒక ధర నిర్ధారించడం జరిగింది. ఆ ధర ప్రకారము మా దగ్గర ఉండే ఈ వస్తువులను మేము ఇక్కడ ధర నిర్ధారించిన ప్రకారము ఆ వస్తువులను వాళ్ళకు ఇవ్వగలము. దీనివల్ల ఏమంటే గ్రామంలో పొడి చెత్త అనేది లేకుండా శుభ్రంగా ఉంటుంది అనేది. కాబట్టి ప్రజలందరూ కూడా మీ గ్రామానికి ఈ స్వచ్ఛరథం వస్తుంది, వచ్చినప్పుడు మీరు ఆ లోపల మీరు అన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టుకొని, సేకరించి పెట్టుకొని ఈ స్వచ్ఛరథానికి ఇచ్చినారంటే మీకు దానికి సరిపడు విలువ కలిగిన వస్తువులను, ఇంటికి పనికొచ్చే వస్తువులను మేము ఇవ్వగలము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటామని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా చౌడేపల్లి మండలం యొక్క గ్రామ పంచాయతీ అందరి ప్రజలను కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.